హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సోనీ చెర్రీ వరల్డ్. ఈరోజు వచ్చేసి ఫ్రాన్స్ పికిల్ పెడుతున్నాం అనమాట. పల్లె నూనెతో ఫ్రాన్స్ని బాగా ఉప్పు, పసుపు, పెరుగు వేసి బాగా క్లీన్ చేసుకున్నా. ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లోపు ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడయిన తర్వాత ఫ్రాన్స్ వేసేస్తే ఫ్రాన్స్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. బాగా గోల్డెన్ కలర్ రావాలి. మనం ఫ్రై చేసుకుంటే ఎలా వస్తుందో అలా రావాలి. అంత గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అవ్వనిస్తూ ఉందాము. ఈ లోపు ఈ పికిల్ వచ్చేసి మా ఫ్రెండ్ కోసం పెడుతున్నాను. తనకి ఆల్రెడీ కొంచెం మేము చేసిన తర్వాత తనకి ఇచ్చాను, బాగుందండి, అందుకే తన కోసం చేసిస్తున్నా. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మెంతులు, మిరియాలు ఇవన్నీ కొంచెం కొంచెం తీసుకుని బాగా గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యాక అవి గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకున్న తర్వాత ఈ లోపు ఫ్రాన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఫ్రాన్స్ మొత్తం తీసి పక్కకు పెట్టుకొని అల్లం తెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచి పెట్టాను. అది మొత్తం నూనె చూసారా అలా పైకి తేలాలి, లేకపోతే పచ్చడి పోతుంది. అల్లం తెల్లుల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అలా ఆయిల్ పైకి తేలాక మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో అది మొత్తం యాడ్ చేసుకోవాలి. అందులోకి యాడ్ చేసుకున్నా కూడా అవి కూడా బాగా నూనెలో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎందుకంటే నిలవ పచ్చడి పెడుతున్నాం, పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం కొంచెం లేజీగా అంటే పచ్చడి నిలవ పెడుతున్నాం కదా, రిస్క్ తీసుకోకూడదు. పాడయ్యే అనుకో, ఇంత కష్టం చేసి హార్డ్ వర్క్ చేసి వేస్ట్ అవుతుంది కదా. ఆయిల్ చూసారా పైకి తేలింది అన్నీ వేసిన తర్వాత కూడా. దాని తర్వాత నేను వచ్చేసి పసుపు, ఉప్పు, కారం 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. కారం వేసేసి కారము, ఉప్పు, పసుపు అన్నీ కరిగేదాకా కొంచెం బాగా మళ్ళీ ఫ్రై చేశాను. ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. చూసారు ఎంత బాగా ఫ్రై అయ్యాయో. అంత బాగా ఫ్రై అవ్వాలి ప్రాన్స్, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. మెయిన్ బాగా ఫ్రై అయ్యాక అన్నీ కలిపేయాలి. ప్రాన్స్ ఏదైతే మనం మసాలా, అల్లం తెల్లుల్లి అన్నీ వేసాం కదా, అన్నీ బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆపేయాలి. స్టవ్ ఆపేసి చల్లగా అవ్వనివ్వాలి పచ్చడి. నేను మధ్యాహ్నం పెట్టాను. నైట్ 11 o'clockకి నేను పచ్చడిలో లెమన్స్ 2 లెమన్స్ అయితే పిండుకున్నాను. 2-3 లెమన్స్ పడతాయి పిండుకున్నా నేను. అప్పుడే పచ్చడి అనేది ఉంటుంది. లెమన్స్ కూడా కడిగేసి నీట్గా తుడిచి ఆ జ్యూస్ మాత్రమే పడేటట్టు చూసుకోండి. లెమన్ ఒకవేళ కడిగినారనుకోండి, దాని వాటర్ ఉంటాయి కదా, మన చేతికి తడి తగిలితే పచ్చడి పోతుంది. తడి తగలకుండా చూసుకోండి. అలా అయితే పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుంది. నేను నిమ్మకాయలు పిండేసి దాని తర్వాత ఈవినింగ్ 11 o'clockకి పిండాను కదా, మార్నింగ్ పచ్చడి అంతా కలుపుకున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్.